గతంలో ఆన్లైన్ VBS ప్రోగ్రామ్స్ ద్వారా మీ ముందుకు వచ్చాం. మరి ఒకసారి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్తో మీ ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమంను వీక్షించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి అందరూ ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మరి యొక్క ఆన్లైన్ క్రిస్మస్ ప్రోగ్రాం జరిగించుటకు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యమునకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎన్నికలేని మమ్మను ఇంతవరకు కాపాడి ప్రభా, మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి నాయన మరి ఇంతవరకు కాపాడి ప్రభా, ఈ యొక్క కార్యక్రమాలు జరిగించుకునే భాగ్యం ఇచ్చినటువంటి విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మరి యొక్క కార్యక్రమంలో అనేకమైనటువంటి తలాంతులు కలిగినటువంటి చిన్న బిడ్డలు మరి వారి యొక్క తలాంతులను ప్రదర్శిస్తూ ఉండగా ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. బిడ్డలందరినీ కాపాడే విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. నేను వారికి దేవుని యొక్క కార్యములను చేయుటకు వచ్చినటువంటి ఆసక్తిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి యొక్క పాటలు పాడడం పిల్లలనైతేనేమి తండ్రి, డ్రామా చేసినటువంటి పిల్లలనైతే ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వాడబడ్డ విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కార్యక్రమంలో మరి ముఖ్య సందేశం ఏమైనటువంటి శ్రీమతి ఎస్ రాజకుమారి మహిమాకర్ గారిని బట్టి కూడా వందనాలు ప్రభా. ఆ బిడ్డ ద్వారా మీ యొక్క అమూల్యమైనటువంటి క్రిస్మస్ సందేశమును చిన్న బిడ్డలకు అందించలాగున సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ సహకరించిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ యొక్క కార్యక్రమాలు అందరూ వీక్షించి ప్రభా, అనేక చోట్ల ప్రభా, మారుమూల ప్రాంతాలలో ప్రభా ఈ యొక్క కార్యక్రమాలు చూసి ప్రభా ఎంతో ఆనందభరితులై మన మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ద్వారా ఆత్మీయ మేలు పొందులాగున సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నడిపిస్తున్నటువంటి విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాలంటీర్స్ని బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఆదాయంతో మీరే నడిపిస్తారని నమ్ముచు ఈ కొద్ది మనవులు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. चली रात रे दुर्जो से दूर पे झुक जो पे गल्लले मो पर गुनचे दूतले मो पगड़ बच्चे Hey!
Hark how the bells, sweet silver bells, all seem to say, through cares away, Christmas is here, bring a cheer to young and old, making the ding dong dong, that is a song we ring all caroling, one seems here, so good cheer from everywhere, filled. Oh, the forest in the sun, over the telling the daily the ring, while people sing songs of good cheer, Christmas is here, Merry, 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 Merry Christmas, Merry. Merry, Merry Christmas, on the sun, on without end date of return to every home. Ha, ha, ha. Ding dong, ding dong, ding dong, ding dong. Hark how the bells, sweet silver bells. Hark how the bells, sweet silver bells. Hark how the bells, sweet silver bells, all seem to say, through cares away. We will through cares away. Christmas is here, bringing good cheer to you. You'll make in the world. మన యేసు బెత్లెహేములో చిన్న పశువుల పాపను పుట్టే మన యేసు బెత్లెహేములో చిన్న పశువుల
join us in the song. It's Christmas, let's dance and get along. Hey, it's Christmas, come join us in the song. It's Christmas, let's dance and get along. Merry Christmas! రాజు మన యేసుడు మహిలోన పుట్టెను మన కోసమే. మహిమగల రాజు మన యేసుడు మహిలోన పుట్టెను మన కోసమే. తన వారిని ఎంతో ప్రేమించి పరలోక రాజ్యాన్ని తెచ్చాడులే. తన వారిని ఎంతో ప్రేమించి పరలోక రాజ్యాన్ని తెచ్చాడులే. We wish you a happy happy Christmas. We wish you a merry merry Christmas. We wish you a happy happy Christmas. We wish you a merry merry Christmas. మెస్సయ్యగా ఇలలో పుట్టాడుగా, రక్షణ మనకు కలిగించేగా. మెస్సయ్యగా ఇలలో పుట్టాడుగా, రక్షణ మనకు కలిగించేగా. రండి రండి బాలల్లారా, యేసయ్యను ఆరాధింపాను. రండి రండి బాలికలారా,
యేసయ్యను ఆరాధింపాను. We wish you a happy happy Christmas. We wish you a merry merry Christmas. We wish you a happy happy Christmas. We wish you a merry merry Christmas. ఇమ్మానుయేలుగా పుట్టాడుగా, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడుగా. ఇమ్మానుయేలుగా పుట్టాడుగా, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడుగా. రండి రండి బాలల్లారా, యేసయ్యను ఆరాధింపాను. రండి రండి బాలికలారా, యేసయ్యను ఆరాధింపాను. We wish you a happy happy Christmas. We wish you a merry merry Christmas. We wish you a happy happy Christmas. We wish you a merry merry Christmas. మహిమగల రారాజు మన యేసుడు, మహిలోన పుట్టెను మన కోసమే. మహిమగల రారాజు మన యేసుడు, మహిలోన పుట్టెను మన కోసమే. తన వారిని ఎంతో ప్రేమించి పరలోక రాజ్యాన్ని తెచ్చాడులే. తన వారిని ఎంతో ప్రేమించి పరలోక రాజ్యాన్ని తెచ్చాడులే. We wish you a happy happy Christmas. We wish you a merry merry Christmas. We wish you a happy happy Christmas. We wish you a merry merry Christmas. Praise the Lord. Myself, T. Shiva Shetty. I want to tell about Christmas. Christmas is the birth of Jesus Christ. In Christmas, all the religions will celebrate the Christmas. In Christmas, we'll keep our churches clean and we will decorate our churches' homes with Christmas tree, star and Santa Claus. I want to tell about star. Star is a heavenly sign with joy. It represents with joy and happiness. I want to tell about Christmas tree. In Germany, found the Christmas tree in 16th century. It was only the green tree in the snow. I want to tell about Santa Claus. Saint Nicholas, who was a bishop, he was born in 4th century in Myra, Asia Minor. He was very kind and reputed. He was very rich man because his parents was dead and he was young. He gave secret gifts for the people who are needed it. In Christmas మనం ఎలా జరుపుకోవాలి? క్రిస్మస్ని మనం ఇతరులకు ప్రేమను పంచాలి, ఇతరులకు దేవుని గురించి బోధించాలి, మన దేవుని గురించి మనం చెప్పాలి. థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్ టు ఆల్. Clap your hands, it's Christmas time. Merry time, Christmas time. Clap your hands, it's Christmas time. Merry Christmas. Ring the bells, it's Christmas time. Merry time, Christmas time. Ring the bells, it's Christmas time. Merry Christmas. Shout hooray, it's Christmas time. Merry time, Christmas time. Shout hooray, it's Christmas time. Merry Christmas. Merry Christmas to all. లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. మెరీ క్రిస్మస్ టు ఆల్. Jingle bells, jingle all the way.
హలో చిల్డ్రన్, అందరూ బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత మరలా మనం కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది. నిజంగా మరి ఈ సీజన్ మనందరికి తెలుసు కదా. ఎవరు పుట్టినారు ఈ నెలలో? ఎస్, జీసస్ పుట్టినాడు కదా. జీసస్ కూడా మనలాగే పుట్టినాడు కదా. మన చిన్న పిల్లలు ఎట్లా పుడతారు అట్లా పుట్టినాడు. అట్లనే ఏడ్చినాడు, అట్లనే తిరుగులాడినాడు, దోగాడినాడు కదా, జంప్ చేసినాడు. ఈ రకంగా జీసస్ కూడా మనలాగే పెరిగినాడు. కాబట్టి జీసస్ గురించి మనం కొన్ని నేర్చుకుందామా? జీసస్ ఊరేది తెలుసా? జీసస్ ఊరు నజరేత్. నజరేత్లో మరియమ్మ ఉన్నప్పుడు ఆమె మంచి ప్రార్థన చేసుకుంటున్నది. ఆ సమయంలో దేవుడు గాబ్రియేల్ దూతను పంపించి నీ కడుపులో జీసస్ పుడతాడు, యేసు పుడతాడు అని చెప్పినప్పుడు ఆమె చాలా భయపడింది. అయితే ఆ దేవుడి దూత ఇవంతా నేను దేవుడి దగ్గర నుంచి వచ్చిన, దేవుడు చెప్పమన్నాడు చెప్తున్నాను అని చెప్పండి. అప్పుడు ఎంతో సంతోషపడి, సరే నేను ప్రభు దాసరాలను, ఆయన చిత్తమే జరగని, దేవుడి ఇష్టమే జరగని అని చెప్పింది. మరి అట్లా ఉన్నప్పుడు ఆమె మరి యోసేపుకు ప్రదానం చేయబడింది, ఎంగేజ్మెంట్ అయిందనమాట. యోసేపు కూడా చాలా మంచోడు. ఆయన ఎంత మంచోడు అంటే మరి మరియమ్మ యేసు ప్రభువు గర్భంలో దాల్చింది అని తెలుసుకున్నప్పుడు ఆమెను అవమానపరచకుండా ఒకే వదిలేద్దాంలే, తెలియకుండా ఎవ్వరికి తెలియకుండా అనుకున్నాడు. కానీ మళ్ళీ దేవదూతను గాబ్రియేల్ దేవదూతను పంపించి మళ్ళీ ఇదంతా కూడా ప్రవక్త సెలవిచ్చినట్ల జరిగింది. యెషయా ప్రవక్త చెప్పినాడు కదా, కన్యక గర్భవతి కుమారుని కంటది అని. అది ఇక్కడ నెరవేరుతుంది. కాబట్టి నువ్వేం భయపడొద్దు, మరియం చేర్చుకున్నాడు కదా. అయితే యేసుప్రభు ఎక్కడ పుట్టినాడు మీకు తెలుసు కదా. ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేంలో పుట్టినాడు. బెత్లెహేము నజరేత్కు చాలా దూరంలో ఉంది. మరి అంత 80 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ బెత్లెహేంకు మరియమ్మ యోసేపులు ఎందుకు పోయినారు? సెన్సస్ రాపించుకుని పోయినారు. ప్రజాసంఖ్యలో రాయబడ్డానికి పోయినప్పుడు అక్కడ ఏమైంది? అక్కడ వాళ్ళకి సత్రంలో స్థలం లేదంట కదా. స్థలం ఎవరు ఇవ్వడం లేదు. మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో స్థలం లేదు, మా ఇంట్లో బంధువులు వచ్చినారు అని ఎవరు ఇవ్వకపోతే మరి ఎక్కడ పుట్టినాడు యేసు ప్రభు? పశువుల పాకలో కదా. పశువులు దాన తింటాయి, దాని గడ్డి తింటాయి. ఆ తొట్టిలో యేసు ప్రభు పట్టుకున్నాడు. మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు అట్లా పండేస్తామా? ఇలా కదా. మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు పుడితే ఎక్కడుంటారు? ఆసుపత్రిలో ఉంటారు. మన ఇంటికి వస్తే ఎక్కడుంటారు? ఉయ్యాల్లో ఉంటారు కదా. బాగా మెత్త పరుపులు వేస్తాం, మెత్త దిండ్లు వేస్తాం, గ్లౌజులు పెడతాం, సాక్సులు పెడతాం, స్వెటర్లు వేస్తాం, క్యాప్ పెడతాం. యేసుప్రభుకి అట్లా చేస్తున్నారా? లేదు. ఎందుకు? ఆయన బీద ఇంట్లో పుట్టినాడు. అవన్నీ వాళ్ళకి లేవు. పశువుల దగ్గర ఆయన ఉన్నాడు చూడు కదా. అయినప్పటికీ ఆయన దేవుడు కాబట్టి మరి మన కోసం ఎందుకు అట్లా రావాల్సి వచ్చింది అంటే మనుషులందరూ పాపం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, టక్కర చేస్తున్నారు, కొంతమంది అయితే చంపుతున్నారు. ఇలా ఉన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడ పోతారు? మనుషులంతా నరకానికి పోతారు. ఈ నరకం నుంచి తప్పించాలంటే ఎవరు తప్పిస్తారు? ఎవరు తప్పించలేరు. అందుకే దేవుడే దిగి వచ్చినాడు. చూసినావా? దేవుడు అంత సృష్టిని అంతా చేస్తున్నాడు కదా. వరల్డ్ అంతటిని చేస్తున్నాడు, లోకమునంతటిని చేస్తున్నాడు. మరి కొండలను చేస్తున్నాడు, సముద్రాలను చేస్తున్నాడు, చెట్లను చేస్తున్నాడు, చేపలను చేస్తున్నాడు, వైల్డ్ యానిమల్స్ చేస్తున్నాడు. అన్నిటినీ చేసిన దేవుడు పెద్ద గొప్పోడా చిన్నోడా? ఒకసారి ఆలోచించేద్దాం కదా. ఇంకా గొప్పోడు ఉంటాడు. అందుకోసమే దేవుని గురించి ఏం చెప్తున్నారంటే ఆకాశ మహాకాశములు పట్టజాలనంత ఉన్నవాడు దేవుడు అని చెప్పినారు. మరి ఆకాశ మహాకాశాలు పట్టినటువంటి ఆయన ఎక్కడ పుట్టినాడు? పశువుల పాకలో కదా. ఎందుకంటే ఒకవేళ యేసు ప్రభువు ఎవరైనా రాజుల ఇంట్లో కానీ
ధనవంతులు రిచ్ పీపుల్ ఇంట్లో కానీ పుట్టింటే మందాటోళ్ళని రాణిస్తుందా, గొర్రెల కాపలను రాణిస్తుందా? రానియరు. పో అక్కడ పో అంటారు. అందుకోసమే ఆయన బీదలను ఏర్పాటు చేసుకుని మరి మరియమ్మ యోసేపు ఇంటిలో పుట్టినట్టుగా మనం చూస్తాం కదా. కాబట్టి ఆయన మరి మనలాగే పెరిగినాడు. యేసు ప్రభు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మరి మనుషుల దయందును వర్ధిల్లినాడు అని రాస్తున్నారు. కాబట్టి ఆయనకు 8వ రోజు 8th డే సున్నతి అని చేస్తారనమాట యూదులు. అది చేస్తున్నారు, దేవాలయానికి తీసుకుపోయినారు కదా. కాబట్టి మన చిన్నపిల్లలు కూడా మనము దేవాలయానికి తీసుకుపోవాలా. ఆ దేవాలయానికి తీసుకుపోయి అక్కడ సున్నతి చేస్తున్నారు. మరి ఆయన 12 ఏళ్ళప్పుడు, చూడండి మీలో కూడా 12 ఏళ్ళ వాళ్ళు ఉంటారు కదా, ఈ 12 ఏళ్ళప్పుడు మీరేం చేస్తున్నారు? ఆటలాడుకోవడానికి పోతున్నారు కదా, స్కూల్లోకి పోతున్నారు, మరి ఇవన్నీ చేస్తున్నారు. యేసు ప్రభు మరి 12 ఏళ్ళప్పుడు ఏం చేస్తున్నాడంటే, అంటే అక్కడ ఏమని రాయబడిందంటే బైబిల్లో వాడుక చొప్పున అనింది. వాడుక అంటే హ్యాబిట్. దేవుని యేసు ప్రభువు 12 ఏళ్ళప్పుడు ఆయన హ్యాబిట్ ఏమిటంటే దేవాలయానికి పోవడం, దేవాలయానికి చర్చికి పోవడం. పోయి అక్కడ ఏం చేస్తాడు? మళ్ళీ ఆడుకొని వస్తాడా? చర్చిలో అందరితో తవ్వు పెట్టుకొని వస్తాడా? కొట్లాడుకొని వస్తాడా? మరియమ్మ నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడని అన్ని పితరులు వస్తాయా? కంప్లైంట్స్ వస్తాయా? లేదు. ఆయన మరి ఎట్లా అక్కడ పోయి పరిసయ్యుల మధ్యలో, శాస్త్రుల మధ్యలో, యాజకుల మధ్యలో కూర్చొని వాళ్ళని ప్రశ్న అడుగుతాడంట. బైబిల్లో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం ఏముంది చెప్పండి, 9వ అధ్యాయం 6వ వచనం ఏముంది చెప్పండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం ఏముంది చెప్పండి. ఈ రకంగా అడుగుతాడంట. అంటే ఏమర్థం అది? యేసు ప్రభువుకు వాక్యాలు బాగా తెలుసు అన్నమాట. మరి నీకు తెలుసా వాక్యాలు? ఎన్ని వాక్యాలు తెలుసు కదా? చర్చి ఉన్నప్పుడు, సండే స్కూల్ పోతున్నప్పుడు వారానికి ఒక వాక్యం నేర్చుకుంటుంటుంది. ఇప్పుడు చర్చి లేదు, ఏం లేదు, వాక్యాలు నేర్చుకుంటున్నారా? ఆహా, బైబిల్ చదువుతుంటారు కానీ నేర్చుకోవడం అనేది తగ్గిపోయింది. అది కానీ యేసుప్రభు దగ్గర మరి యేసుప్రభు వాక్యాలు అడుగుతున్నాడు అంటే ఆయనకు అన్ని వాక్యాలు తెలుసు. అందుకోసమే యేసుప్రభు 12 ఏళ్లకు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నాడు, డిబేట్ చేస్తున్నాడు, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది వాళ్ళకు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకోవడం అంటే నీళ్ళలో మునగడం. మునగడం అంటే ఉంటే మునగడం కాదు, వస్తారు కదా, అది కాదు మునగడం అంటే కదా. మన యొక్క క్రైస్తవులము నీళ్ళల్లో ఎట్లా మునుగుతామో మన పాస్టర్ గారు వచ్చి మనకు ప్రార్థన చేసి అట్లా నీళ్ళల్లో ముంచి మళ్ళీ పైకి తీస్తాడు. ఏమర్థం అది? మన పాపాలన్నీ నీళ్ళల్లో వదిలేస్తున్నాం అన్నమాట, సమాధి చేసేస్తున్నాం, ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళం లేస్తున్నాము అనేసి అర్థం. అట్లా యేసుప్రభు ఏమన్నా పాపం చేస్తున్నాడా? మరి ఎందుకు ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు? అందుకోసమే బాప్తిసం ఇచ్చే యోహాను అంటాడు, నేనే నీ దగ్గర బాప్తిసం తీసుకోవాలా, నువ్వు వచ్చినావండి అంటే యేసుప్రభు ఏమంటాడు, నా మాదిరి అందరు చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను, నాకు బాప్తిసం అంటాడు. అప్పుడు బాప్తిసం యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాక ఆయన శోధించబడతాడు. ఆ సోదకుడు వచ్చి, అపవాది సైతాన్ వచ్చి ఆయనను, నువ్వు దేవుని కుమారుడైతే రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అంటాడు. నువ్వు దేవుని కుమారుడైతే ఈ నుంచి కిందికి దుంకు దూతలు వచ్చి పట్టుకుంటారు అంటాడు. నువ్వు దేవుని కుమారుడైతే ఇవన్నీ ఈ రాజ్యమంతా లోకమంతా నేను నీకు ఇస్తా, నాకు మొక్కు అంటాడు. అయితే యేసుప్రభు అక్కడ కూడా ఏం చేస్తాడు? వాక్యంతోనే ఆ సైతాన్ని కూడా ఎదిరిస్తాడు కదా. మనుషుడు రొట్టె వలన కాదు మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన బతుకుతాడు అని రాయబడి ఉన్నది లేఖనములలో అని చెప్తాడు. అలాగే 3 శోధనలను కూడా వాక్యంతోనే సైతాన్ని ఎదిరిస్తాడు. చూడండి మరి పిల్లలారా, మరి మన నోట్లో వాక్యాలు ఉన్నాయా, చెడ్డ మాటలు ఉన్నాయా, లేకపోతే వేరే వేరే సినిమా మాటలు ఉన్నాయా, ఏం మాటలు ఉన్నాయి మన నోట్లో? సీరియళ్ళ మాటలు ఉన్నాయా, స్పోర్ట్స్ మాటలు ఉన్నాయా? యేసు ప్రభు నోట్లో అయితే దేవుని మాటలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది. అందుకోసమే మనం కూడా కూర్చున్నా, లేచినా, నడుస్తున్నా
దేవుని వాక్యాన్ని చెప్పుకోవాలి. కరెంట్ పోతే మేము చిన్నప్పుడు ఏం చెప్పుకుంటుంటామంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు చీకటిలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను అని చెప్పుకుంటుంటిమి. ఆ వాక్యం చెప్పుకుంటుంటిమి. చీకటి వచ్చింది దేవుడా ఎట్లా అనేసి కదా. వాక్యం వస్తే చెప్పుకుంటాం, రాకపోతే ఎట్లా చెప్పుకుంటాం. అందుకే వాక్యాన్ని మనము నేర్చుకోవాలి. తర్వాత బాప్తిస్మిచ్చి యోహానును చెరలో వేస్తారు, చెరసాలలో వేస్తారు, జైల్లో వేస్తారు. అప్పుడు యేసు ప్రభు తను ప్రారంభం చేస్తాడు వాక్యం ప్రకటించడము. ఆయన వయసు తెలుసా? 30 ఏళ్ళ వయసులోనే ఆయన దేవుని వాక్యాన్ని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇంకా 12 ఏళ్ళ వయసులో మరి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటాడు. ఏ పనుల మీద ఉండాలా? నా పనుల, తండ్రి పనుల మీద, నా తండ్రి పనుల మీద. కాబట్టి మన తండ్రి, మన పరమ తండ్రి ఎవరంటే దేవుడు. మనం కూడా ఏ పనిలో ఉండాలంటే దేవుని పనిలో ఉండాలి. అందుకోసమే ఆయన పనిలో మనము చేస్తున్నామా. తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో చాలా మంచి మాట ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనంలో ఏమన్నదంటే, ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను. దానికంటే పైన ఏమంటాడంటే, అక్కడ వచ్చి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. మరి యేసు ప్రభు కూడా ఎట్లున్నాడంట? లోబడి, తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ఒక పుస్తకంలో రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, యేసు ప్రభు తండ్రికి వడ్రంగి పనిలో సహాయం చేసేవాడంట. వడ్రంగి అంటే కార్పెంటర్. చీలలు కొట్టడము, అవి ఇట్లా తురమడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, కార్పెంటరీ వర్క్స్. చైర్స్ చేయడము, టేబుల్స్ చేయడము, ఆ జాయింట్స్ చేయడము, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో సాయం చేస్తున్నాడంట. మరి నీవు మీ అమ్మ నాన్నకు సాయం చేస్తున్నావా? నాన్న కొంచెం నీళ్ళు అందిరా అంటే, పోమా చెల్లికి చెప్పుకో అంటాడు. నాన్న కొంచెం అంగడి పోయేదురు అంటే, మా పో మళ్ళీ నువ్వే తెచ్చుకోపో అంటావు కదా. అంటే లోబడినట్లనా? కాదు కదా. చూడు, యేసు ప్రభు అయితే మరి ఆయన దేవుడై కూడా మరి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండడము నేర్చుకోవాలి. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా మరి 2 సంవత్సరములలో పిల్లలను చంపించినప్పుడు ఆయన ఎక్కడికి పారిపోయినాడు? ఐగుప్తుకు పారిపోయినాడు. యోసేపు పిల్లవాడిని తీసుకొని ఐగుప్తుకు పారిపోయినాడు. ఆ తర్వాత హేరోదు చచ్చిపోయాక నజరేతుకు వచ్చినాడు. అందుకోసమే ఆయన ఏమంటారంటే నజరేతు వాడు అంటారు. యేసు ప్రభువు నజరేతు వాడు. ఎవరైనా ప్రార్థన చేస్తే యాకోబు యోహాన్ అనే శిష్యులు శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక పుట్టుకుంటి వాడిని బాగా చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకున్నదే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామమున లేచి నడుము అనేసరికి వాడు దిగ్గున లేచి మరి గంతులేస్తూ ఉన్నావు, జంప్ చేసుకుంటా, లీపింగ్ అండ్ జంప్ చేస్తూ రన్నింగ్ చేసుకుంటూ దేవాలయంలోనికి పోయినాడు. కాబట్టి ఏ నామంలో స్వస్థత వచ్చింది? నజరేయుడైన యేసు నామంలో కదా. అట్లా ఆయన మళ్ళీ నజరేతుకు పోయి నజరేతులో ఆయన ఉండినాడు అనమాట. కాబట్టి ఆయన తల్లిదండ్రులను మర్చిపోలేదు, దేవుని పనులను మర్చిపోలేదు. దేవుని పనులు చేయాలా, మరి తల్లిదండ్రులకు విధేయులై ఉండాలా అని నేర్చుకున్నాడు. అంతేకాకుండా ఆయన మరి పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్య చేయడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? స్వస్థతలు చేస్తున్నాడు కదా. ఎవరికి బాగలేకపోతే వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళని బాగు చేస్తున్నాడు, దయ్యాలు వెళ్ళగొట్టినాడు కదా. కాబట్టి యేసు ప్రభు మన దగ్గరికి రావడము సంతోషమా దుఃఖమా? సంతోషం కదా. గొర్రెల కాపరులు ఉరుకులు ఆడుకుంటూ పోయినారు, జంప్ చేసుకుంటా, రన్నింగ్ చేసుకుంటా, వెంటనే పోదంపారా, బెత్లెహేము పోయేద్దాంపారా అని యేసు ప్రభువును ఆరాధించినారు. జ్ఞానులు కూడా నక్షత్రాన్ని చూసి రాజు పుట్టినాడని తెలుసుకొని పోయి కనుక్కొని, వాళ్ళు ఎక్కడో దేశం నుంచి వచ్చి కనుక్కొని ఎక్కడున్నాడు యేసు ప్రభు, ఎక్కడ పుడతాడు అని కనుక్కొని
చేసిన. మరి నువ్వు కనుక్కుంటున్నావా, వెతుకుతున్నావా యేసు ప్రభు కోసం, పరిగెత్తుతున్నావా యేసు ప్రభు కోసం? వాళ్ళు ఎట్లా బాగా పరిగెత్తున్నారు కదా, మరి పరిగెత్తుదామా మనం కూడా? పరిగెత్తి చర్చికి పోవాలా, పరిగెత్తి దేవుని పనికి పోవాలా, చదువుకోవాలా, బైబిల్ నేర్చుకోవాలా, వాక్యాలు నేర్చుకుందామా? కాబట్టి ఈ క్రిస్మస్ అప్పుడు, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. కాబట్టి ఆరాధించడం, ఆయనను సేవించడం, ఆయన ప్రార్థన చేయడం, ఆయనను గొప్ప చేయడం. మనం బట్టలు వేసుకొని, మనము కొత్త కొత్త తిండిలో చేసుకొని, కొత్త కొత్త డెకరేషన్లు చేసుకొని ఉండడం కాదు. యేసు ప్రభువును కనపరచాలి. మనం ఏం చేసినా కూడా దాంట్లో యేసు ప్రభు కనబడాలా. మన కేక్ చేస్తే కూడా అది సిలువ గుర్తుండాలా. అంటే ఇది క్రిస్మస్ కేక్ కనిపిస్తుంది కదా. మనం బట్టలు వేసుకుంటే కూడా కొత్త బట్టల మీద ఏదో ఒకటి ఉండాలి, యేసు ప్రభు కనపడేది. కాబట్టి మన ఏం చేసినా కూడా ఉండాలి. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించాలి, క్రీస్తును గొప్ప చేయాలా. చేద్దామా వద్దా కదా? ఎందుకోసం అంటే ఆయన మన కోసం ఆకాశంను పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చినాడు, మన కోసం ప్రాణం ఇచ్చినాడు కదా. సిలువలో మరణించి తిరిగి లేచినాడు. తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు, యేసు ప్రభు తప్ప ఎవరు తిరిగి లేచిన లేరు. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలా లేదా? ఆరాధించాలా. మనం కాదు కదా, మనం ఆయన పేరట ఏమైనా చెయ్యాలా. మరి దేవుడు తన కుమారుని పంపించినాడు మన కోసం. కాబట్టి మనం కూడా ఇచ్చినాడు, ఆయన ఇచ్చినాడు. మనం కూడా ఇతరులకు బీదలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు కూడా ఇద్దామా? ఓకే, మంచి పిల్లలు. ఏమి ఎక్కడ పుట్టినాడు యేసు ప్రభు? బెత్లెహేం. బెత్లెహేం అంటే అర్థమైంది రొట్టెల గృహము. కాబట్టి యేసు ప్రభు కలిగి ఉన్న వాళ్ళకు ఆహారము కొదువ ఉండదు. అవునా కదా? ఎన్ని లాక్డౌన్లు వచ్చినా, ఎన్ని కోవిడ్లు వచ్చినా ఏం చేసుకోలేము. అవునా? కాబట్టి యేసు ప్రభువును కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభు, మా దేవ, ఇంతవరకు నువ్వు మాట్లాడినందుకు స్తోత్రములు. దాన్ని పరలోకం విడిచిపెట్టి మా కోసం వచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. నీ యొక్క జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీవు ఇచ్చిన కృపకై స్తోత్రములు. మా ప్రభు అలనాడు మరి గొర్రెల కాపరులు, జ్ఞానులు ఎంతో తండ్రి ఆసక్తితో నిన్ను వెతికినారు, నీ దగ్గరికి వచ్చినారు. అలాగున్న మేము కూడా రావడానికి సహాయం చేయండి తండ్రి. మీరు మావలే ఈ లోకంలో జన్మించినారు, అందుని బట్టి స్తోత్రములు. మావలే పెరిగినారు, అందుని బట్టి స్తోత్రములు తండ్రి. మీరు మంచి అలవాటులో, దేవాలయానికి పోయే అలవాటులో ఉన్నారు. మేము కూడా అటువంటి అలవాటు కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీరు వాక్యమును కలిగి ఉన్నారు, మా నోట్లలో కూడా వాక్యం ఉండేటట్లా చేయండి మా ప్రభు. మరి మీరు తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు తండ్రి. మేము కూడా మా తల్లిదండ్రులకు లోబడడానికి సహాయం చేయండి మా నాయన. మీ తండ్రి పనిలో ఉన్నారు తండ్రి, మేము కూడా దేవుని పనిలో ఉండడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. About 2,000 years ago, in a small town called Nazareth, there was a little house where lived a young Jewish girl named Mary. She was not married, but she was going to be real soon, to a good man named Joseph. Well, one day, something amazing happened. An angel of the Lord, Gabriel, a very important angel, appeared to Mary. Who are you? I am Gabriel. Don't be afraid, Mary. You have found favor with God. He loves you very much. God has sent me here to tell you that soon you'll have a son. Huh? Me? A son? Yes, a son. He will be called Jesus. He will be great and will be called the Son of God. Mary was very obedient, and she said, I am the handmaid of the Lord. May God do with me as he wants to. Mary wanted to do just as God told her to do.
angel of God appeared before Joseph. Joseph. Huh? An angel? Joseph, son of David, why do you appear so nervous and confused? I'm sorry. I have been engaged with Mary, and now I came to know that she has conceived, even though we haven't started living together. Do not get worried, Joseph. This is the plan of Lord. She is conceived by the power of the Holy Spirit. You should accept her as your wife. She will give birth to a child, and you should name him Jesus. Thank you, God, for revealing this to me. I will not cause any disgrace to Mary, and I will do as you instructed. Just near the time Mary was about to have her baby, the Roman Emperor sent soldiers to announce a new law. Okay, listen everyone. The Emperor Caesar Augustus says that all of you need to pay some taxes now and register for census. So Mary and Joseph made their way to Bethlehem, because that's where Joseph had to pay taxes. It was about 65 miles from Nazareth to Bethlehem. And the trip took many, many days. And when they reached Bethlehem, guess what happened? All the places were full. All the inns were full. Mary, you wait here. Make yourself comfortable. By then, I will try to find a suitable place for us to stay. Joseph kept knocking and knocking again and again. He had been looking and looking for a place to stay. And Mary was about to have a baby. Well, I have tried almost all the inns, and it looks like all of them are full. Dear Mary, how do you feel? I am very tired, Joseph, but please don't worry. I am sure God will provide a place for us. Poor Joseph and Mary were so tired and didn't know what to do. Oh God, tell me what to do. Help me. I have no idea, no clue. I'll go and get some fresh hay where you can sleep comfortably tonight. That night, Jesus was born. Silent night, holy night, shepherds quake at the sight, glory stream from heaven afar.
It was a wonderful night, big stars shining in the sky. There was no crib, so they laid baby Jesus in a manger. It was full of fresh hay and made it a little comfortable for the baby. Angels we have heard on high, sweetly singing o'er the plains and the mountains in reply, echoing their joyous strains. In excelsis Deo, Gloria, in excelsis Near Bethlehem, that night there were some shepherds keeping watch over their flocks of sheep. When suddenly an angel appeared to them. I have good news for you. There is a Saviour who has been born. What? Really? What Saviour? Can we see him? Where is he? The angel told them where to find him. The shepherds were so excited and happy. They ran to the stable. Let's go down to the town, there's someone to be found. Let's go, let's go, let's go, let's go. Search for the boy who will bring us all joy. Let's go, let's go, let's go, let's go. We're the shepherds and here's our plan. Let's go, let's go, let's go, let's go. Find baby Jesus in Bethlehem. We sat in the fields with our rocks that night. The angel came, it was such a fright. Don't be afraid, he said. Good news, it's joy for all of you. Let's go, let's go, let's go, let's go. Down to the town, there's someone to be found. Let's go, let's go, let's go, let's go. Search for the boy who will bring us all joy. 3 wise men from eastern countries saw a star in the sky. Hey, did you see that? A star. A brightest star. This seems to be very different. I think it tries to convey some message for all of us. See, it's moving. Let's follow it. The 3 wise men followed the star. They happened to cross a place called Judea. A man named Herod was the king of Judea. Herod called the wise men to a meeting. Gentlemen, how very nice of you to come visit. King Herod,
Your Majesty, we are but humble visitors to your kingdom and do not represent any government or army. Oh, of course. Well, who would accuse you of such things? King, your soldiers arrested us and brought us here by force. They did. Such naughty boys. I shall send them to bed without their supper. They really are very gentle young men, but they heard you've been asking around town about a new king. Well, you can imagine how such news would get the attention of the king's guard. I see. Certainly, Your Majesty, Yes. We have been following the star of the long-promised king who will be born among the Jewish people. And that star led you to me! Oh, how lovely! Oh, I have lots of Jews in my province. They practically think they own this place. Well, about that. We expect... We believe this king to be a baby. In fact, he may not even have been born yet. I would love to help you find him. Tell me about this star. We traverse afar, field and fountain, moor and mountain, following yonder star. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. Born a king on Bethlehem's plain. పిల్లలు మీరంతా ఈ యొక్క సండే స్కూల్ క్రిస్మస్ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేశారు కదా. యాక్షన్ సాంగ్స్, మరి కొత్త పాటలు, అలాగే క్రిస్మస్ నేటివిటీ ప్లే, ఇవన్నీ మీరు చాలా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అలాగే వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మరి చక్కటి సందేశంను అందించినటువంటి శ్రీమతి ఎస్ రాజకుమార మహిమకర్ గారికి మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సండే స్కూల్ పిల్లలందరికీ మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. పంపించినటువంటి తల్లిదండ్రులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సహకరించినటువంటి వాలంటీర్స్ విహారీ, విన్ను, ప్రణీత్, ప్రశాంత్, వీరిని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క క్రిస్మస్ నేటివిటీ డ్రామా వీడియో తీసుకుంటాను మరి సహకరించినటువంటి గిబ్సన్ సెంట్రల్ బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అలాగే సంఘ కాపరి గారైనటువంటి రెవరెండ్ పి కృపానందరాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా స్పెషల్ థ్యాంక్స్ క్రిస్మస్ కమిటీ వారికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ముందుకు జరిగించాలని కోరుకుంటూ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు దేవుని కొరకు మరి చిన్న బిడ్డల మధ్య నడిపించాలని దేవుని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల నాయన, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశం సింహాసనము, భూమిని పాదపీఠం తండ్రి, సమస్తమును సృష్టించిన సర్వాధికారి నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల ప్రభా, ఈ సంవత్సరం అంతనైనా మరి తండ్రి మమ్మల్ని అందరినీ మీరు రెక్కల చాటున భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల ప్రభా, మరి నాయన మీరు మా కొరకు తండ్రి కన్య మరియ గర్భం ద్వారా జన్మించి ప్రభా నశించిపోయి మమ్మలను వెదకి రక్షించడానికి మనిషి కుమారుడుగా ప్రభా ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవానికే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ప్రభా నీవు ఉన్నవాడవు అనువాడవు తండ్రి, తరతరములకు ప్రభా యుగ యుగములకు నైనా మీరు దేవుడైనందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. హిమానీయులు దేవుడిగా నిత్యము తండ్రి మీరు మాకు తోడైండి నడిపిస్తున్న గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి.
నాయన నీ కృపను బట్టి ప్రభా మరి ఈ సంవత్సరం కూడా నాయన మరి క్రిస్మస్ ఆరాధనలు మేము జరుపుకోవడానికి నా తండ్రి మీరు చూపిన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభా మరి సమయమందు ప్రభా మీ దాసరాలు తండ్రి వాక్యం చెప్పిన బిడ్డను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మరి ప్రభా ఈ ప్రోగ్రాం నడిపించిన నీ బిడ్డ తండ్రి మీ నీళ్ళ డానిలను బట్టి నీకు వందనాలు ప్రభా నాయన బిడ్డను మీరు దీవించండి నాయన నీ ఆత్మతో అభిషేకించి నాయన మరి తండ్రి నీ ప్రేమ వార్తను తండ్రి నీ ప్రేమ సువార్తను ప్రభా బిడ్డల ఆన్లైన్ ద్వారా ప్రభా మరి తండ్రి ప్రకటించడానికి తండ్రి మీరు చూపిన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన వినీల డానియల్ మీరు దీవించండి ఆశీర్వదించండి ఆమెకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభా ఇంకా నీ సేవలో నీ పరిచయలో ప్రభా బిడ్డను బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ప్రభా యొక్క ఆన్లైన్ క్లాసులో మరి తండ్రి సహాయం చేసిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరి ప్రభా చిన్న బిడ్డలు నాయన మరి పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించుంటున్నారు తండ్రి నీకే స్తోత్రములు ప్రభా బిడ్డలను చిన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఈ ఆన్లైన్ ద్వారా ప్రభా అనేక మంది బిడ్డలు నాయన ఈ యొక్క ప్రోగ్రాంను చూసి ప్రభా నీ సత్యాన్ని గ్రహించుకోవడానికి నా తండ్రి నీ కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులకు నైనా భూమి మీద సమాధానమని వాగ్దానం చేసిన గొప్ప దేవ నీకే స్తోత్రములు ప్రభా నైనా చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరన్నావు ప్రభా నువ్వు రక్షకుడుగా నా తండ్రి మరి ప్రభా చీకటిలో ఉన్న ప్రజలు నైనా అనేకులు తండ్రి నీ వెలుగును చూచి ప్రభా నీ అందు విశ్వాసం నుంచి మారు మనసు పొందినట్లు నీ కృప ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి నాయన నీ జన్మదిన వేడుకను ప్రభా మరి అనేకులు కూడా తండ్రి తెలుసుకోవడానికి నైనా ఈ సత్యాన్ని గ్రహించడానికి ప్రభా నీ కృప ప్రతి మానవునికి దయచేయండి తండ్రి ప్రతి మానవుని రక్షణార్థము ప్రభా మీరు ఈ లోకానికి తండ్రి రక్షకుడుగా ప్రభా మా కొరకు తండ్రి ఈ లోకంలో జన్మించిన గొప్ప దేవా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నాయన నీ నామానికి ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.